కేంద్ర ప్రాయోజిత పథకాల కింద శాఖల వారీగా మరియు పథకాల వారీగా పెండింగ్ చెల్లింపులు మరియు తదుపరి విడుదల వివరాలను అనుబంధంలో జతపరచడమైనది సభా సమక్షంలో ఉంచడమైనది. అధ్యక్ష. నరేంద్ర కుమార్ గారు దూల్పాల. స్పీకర్ సార్, గౌరవ మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష దాదాపు 7,200 కోట్లు పెండింగ్లో ఉన్నట్టు చూపెట్టారు జూన్ 12, 2024 నాటికి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది 12,366 కోట్లుగా చూపెట్టాం అధ్యక్ష. నేను మంత్రి గారిని ఒక క్లారిఫికేషన్ అడుగుతా ఉన్నా. మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో ఏదైతే జూన్ 12 నాటికి మీరు చూపెట్టిన దానికంటే కొన్ని కాంపనెంట్స్లో ఎక్కువ రిలీజ్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే 2000 జూన్ 12/6/24 నాటికి ఉదాహరణకు అధ్యక్ష కొన్ని మనం చూస్తే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కింద 1000 కోట్లు అయితే పేమెంట్స్ ఇవ్వాల్సిన పెండింగ్ బిల్ కింద దాదాపు 18 కోట్లు రిలీజ్ చేసినాడు, 1800 కోట్లు రిలీజ్ చేసినాడు. అట్లా చెప్తే చాలా ఉంది. ఆ తర్వాత 571 అయితే 875 కోట్లు, తర్వాత మూడోది అధ్యక్ష 125 కోట్లు అయితే 420, తర్వాత 121 అయితే 371. అంటే మీరు ఏదైతే పెండింగ్ కింద చెల్లించాల్సిన దానికంటే మంత్రి గారి సమాధానం చూస్తే 5,000 కోట్లు అదనంగా చెల్లించినట్టు మంత్రి గారి సమాధానంలో చెప్పారు అధ్యక్ష. దానికి కారణాలు ఏంటని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతున్నాను. ఎందుకంటే దానిలో గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేయటం మూలాన వాటితో కలిపి 12,000 కోట్లు మీరు రిలీజ్ చేశారా, మరి ఏంటి అనేది సమాధానం చెప్పాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటికీ ఇంకా ఏదైతే ఇంకా కొన్ని కాంపోనెంట్స్కి పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, కొన్నిటికైతే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే రాష్ట్రంలో అసలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు రాష్ట్రం షేర్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎన్ని అమల్లో ఉన్నాయి 2019-24 మధ్య మొత్తం ఇక్కడ 92 స్కీమ్స్ చూపెట్టారు అధ్యక్ష. అవే ఉన్నాయా ఇంకేమన్నా ఎక్కువ ఉన్నాయో ఒకటి చెప్పాలి. మొత్తం ఎన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రాష్ట్రంలో అమలు చేశారనేది. రెండోది దాని నిమిత్తం మొత్తం టోటల్ వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఎంత రాష్ట్రంలో చేపట్టాలి, 92 స్కీమ్స్ ద్వారా అసలు చేయాల్సిన పని ఎంత, చేసింది ఎంత, దానిలో కేంద్ర ప్రభుత్వం ఎంత రిలీజ్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత రిలీజ్ చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన దానిలో డైవర్షన్ ఎంత చేశారనేది దీనిలో చెప్పలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో మనందరికీ తెలుసు గతంలో మనం 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ డబ్బులు పడంగానే మాయమైపోయాయి, ఎక్కడికో వెళ్ళిపోయాయి. అలాగే చివరికి రాష్ట్రంలో కోవిడ్ డబ్బులు వస్తే అధ్యక్ష చనిపోయిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఆ 1,100 కోవిడ్ డబ్బులు అధ్యక్ష ఇంతకంటే దారుణం ఏముంటుంది అధ్యక్ష. 1,100 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఎవరైతే కోవిడ్లో 100 కుటుంబాలు చనిపోయినాయి అధ్యక్ష, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 50,000 నష్టపరిహారం కూడా పొందని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది అధ్యక్ష. కాబట్టి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే మొత్తం స్కీమ్స్ 19-24 మధ్య ఎన్ని స్కీమ్స్ తీసుకున్నారు, దాని విలువ మొత్తం ఎంత, దానిలో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, దానిలో డైవర్ట్ చేసిన మొత్తం ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే దీన్ని డైవర్ట్ చేయటం మూలాన రాష్ట్రం మీద ఆర్థికంగా పడిన భారం ఎంత, ఎందుకంటే మన బయట దీనివల్ల అప్పులు తెచ్చుకోవడానికి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం పరంగా మనకి వెసులుబాటు తగ్గటం మూలాన రాష్ట్రం మీద అదనపు భారం పడింది అధ్యక్ష. దాని దాదాపు ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఈ విధంగా నష్టపోయింది, రాష్ట్రం మీద అదనపు భారం ఎంత పడిందో చెప్పాల్సిందిగా నేను గౌరవ ఆర్థిక మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. రవికుమార్ గారు.